Dear friends, welcome to Biblical Parivartana. Welcome to డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. ఏప్రిల్ 10కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 17. అదంతా చదవండి. దానిలో మనం నేర్చుకునేటువంటి పాఠాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఒక దాని గురించి మనం చెప్పుకుందాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. మనం రక్షింపబడినటువంటి ప్రజలు, యేసు ప్రభువు మరణ పునరుద్ధానాలను బట్టి మన పాపం క్షమింపబడింది. దేవుడు మనకి ఈవిగా తన కృప చొప్పున మనకు రక్షణ ఇచ్చాడు పాపం నుండి, పాపశాపం నుండి. అప్పటి నుండి దాన్ని బట్టి మనం యేసుప్రభుని విశ్వసించాం, పాపాన్ని అసహించుకున్నాం, పాపాన్ని వదిలిపెట్టాం. పర్ఫెక్ట్ కానప్పటికీ మన డైరెక్షను మారింది. అప్పటి నుండి మారు మనసు పొందినప్పటి నుండి దేవుడు తన పరిశుద్ధాత్మతో త్రియేక దేవుడు మన హృదయాల్లో నివసిస్తున్నాడు. కాబట్టి మనం క్రైస్తవ జీవితం మొదలెట్టాం. అప్పుడే క్రైస్తవ జీవితం మొదలెడతాం. మనం నుండి కాదు, క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటి నుండి కాదు, చర్చికి వెళ్ళినప్పటి నుండి కాదు, వాటర్ బ్యాప్టిజం తీసుకున్నప్పటి నుండి కాదు. కానీ మన హృదయంలో నూతనంగా మనం జన్మించినప్పుడు ఆ హృదయ బాప్తిస్వాన్ని బట్టి మనం క్రైస్తవ జీవితాన్ని మొదలెడతాం. వాక్యం చదువుకుంటాం, ప్రార్థన చేస్తాం, దేవునికి ఇష్టంగా జీవిస్తాం, పాపాన్ని దాన్ని విసర్జిస్తాం. పాపంలో ఎక్కువ భాగం ఏంటి అంటే మనం బైబిల్ చదువుకోవటం కాదు, ప్రార్థన తక్కువ అని కాదు, అది ఉండొచ్చు. కానీ మరి ముఖ్యంగా మనం చేసేటువంటి కఠినమైనటువంటి పాపం, దాన్ని హైలైట్ చేసుకుంటే మనుషుల ఎడల మనకున్నటువంటి ఆ సంబంధం, ఆ వైఖరి, సోషల్ సిన్ 80% అనుకోండి, లేకపోతే 90% అనుకోండి. దేవుని ఎడల బాగానే ఉంటాం. యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు, ప్రార్థన చేసుకుంటాం, దేవుని కృపా కరుణని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఇతరుల ఎడల ఎట్లా మనం ప్రవర్తిస్తున్నాం అనేది ముఖ్యాంశంగా మనం పరిగణించాలి. అక్కడే మన పాపం హైలైట్ చేయబడుద్ది. దాని గురించి మనం చెప్పుకుంటాం. మన సంబంధాల్లో కొన్నిసార్లు అనుకుంటాం, అందరినీ క్షమిస్తానండి, ఆయన మాత్రం క్షమించలేనండి. దేవుడు దాన్నే హైలైట్ చేస్తాడు. నువ్వు బిలీవర్ కదా, నిన్ను క్షమించాను కదా, నువ్వు ఆయన క్షమించవా అనేటువంటిది. ఇక్కడ 17వ అధ్యాయంలో, అంటే కీర్తనలు 17, అక్కడ మనం గ్రహించేది ఏంటి అని అంటే న్యాయ తీర్పు చేయమనే ప్రార్థన అక్కడ ఉంటుంది. మరి దేవుడు న్యాయం చేస్తే మనం ఎక్కడుంటామండి? రక్షింపబడిన తర్వాత కూడాను మనలో ఆదాం ఉంటాడు, ఓల్డ్ ఆదాం ఉంటాడు కదా. అప్పుడు న్యాయ తీర్పు చేస్తే ఎట్లాగూ? అంటే పాత నిబంధనకి చెందినటువంటి వ్యక్తి దావీదు అనుకోవచ్చు. క్రొత్త నిబంధనలో కూడాను మనం కూడా మరి పర్ఫెక్ట్గా లేము. కాబట్టి న్యాయ తీర్పు తీస్తే ఎట్లా? కానీ అక్కడ న్యాయ తీర్పు చేయమంటాడు. అన్ని సమయాలలో తాను నీతిమంతుడు కాదని దావీదు రాజునకు బాహాటంగా తెలుసు. ఎందుకంటే కీర్తనలు 51లో మనం చూస్తాం కదా, బత్షెబాతో పాపం చేసినప్పుడు, ఉరయాని చంపినప్పుడు, ఒకరి భార్యని మరి చూసి ఆశించకూడదు అని ఉంది కదా, యు షుడ్ నాట్ కవెట్ అని 10వ ఆజ్ఞ. దాన్ని చేశాడు, ఆశించాడు, దొంగిలించాడు ఆవిడ్ని. ఎన్నో పాపాలు ఉన్నాయి, ఒక యాక్షన్లో ఎన్ని పాపాలు ఉన్నాయి, ఆయనకు తెలుసు అది. కాబట్టి
అన్ని సమయాల్లో ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. కాబట్టి దేవా నాకు నాకు న్యాయం చెయ్యి అని ఆయన అడగట్లేదు. కానీ ఇక్కడ న్యాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఎందువలన? మరి ఆయన కూడా నీతిమంతుడు కాదు కదా అంటే, కానీ కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో, కొన్ని రిలేషన్షిప్ సందర్భాల్లో ఒక విశ్వాసి తాను యథార్థవంతుడని, ఆ విషయంలో ఏ పాపం చేయలేదని, నీతిమంతుడిగా ప్రవర్తిస్తున్నాడని ఏ అనుమానం లేకుండా ఆయన హృదయంలో, ఆయన మనస్సాక్షిని బట్టి అయ్యా నేనేం తప్పు చేయలేదు అని ఒక విశ్వాసి చెప్పగలడు. ఒక సందర్భాల్లో అంటే బ్లాంక్గా అన్ని విషయాలు కాదు. ఇప్పుడు యోబు కూడా అంతే కదండి. యోబు చెప్తాడు, దేవుని దృష్టిలో ఎవడు యథార్థంగా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాడు, నేను పర్ఫెక్ట్ కాదు, కానీ నాకు వచ్చినటువంటి ఇబ్బంది నా పాపాన్ని బట్టి వచ్చిందా? మరి నేను నీతిమంతుడిగా ఉన్నాను కదా, దేవుడే చెప్పాడు ఆయన నీతిమంతుడు అని. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు అనేటువంటి నమ్మకం ఆయనకు ఉంటుంది అన్నమాట. అంటే ఆయనలో దోషమేమి లేదు, ఆ విషయంలో దోషమేమి లేదు. దావీదు పరిస్థితి కూడా ఇచ్చట ఆ విధంగా ఉంటుంది. ఈ కీర్తన రాసినప్పుడు ఆయన నీతిమంతుడిగా దేవుని వేడుకుంటూ న్యాయం తీర్చమని ప్రాధేయపడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను వ్యతిరేకించేవారు నిన్ను గూర్చి అబద్ధమాడుతున్నప్పుడు, లేక దుర్మార్గంగా నిన్ను గూర్చి చాటిస్తున్నప్పుడు, సింహం వలె గర్జిస్తూ వెంటాడుతున్నప్పుడు నీతిమంతుడిగా నీవేం చేయగలవు? అది ప్రశ్న. నీతిమంతుడిగా నీవేం చేయగలవు? ఈయన నీతిమంతుడని తీర్పు తీర్చే దేవుని వినయంతో వెంబడించుట వారు చేయవలసిన దానిలో మొట్టమొదటిది. నీతిమంతుడిగా ఏం చేయాలి? నువ్వు కానీ నేను కానీ తీర్పు తీర్చేటువంటి దేవునికి మనం మొరపెట్టుకోవాలి, వినయంతో మొరపెట్టుకోవాలి, ఆయన్ని వెంబడించాలి, ప్రభువా అని వేడుకోవాలి. అది మొదటి మెట్టు. మనకేదైనా నష్టం జరుగుతుంటే న్యాయం జరిగించమని దేవునికి మొరపెట్టుకోవాలి. అది మొదటి మెట్టు. నిజానికి దేవుడు ఆశిస్తున్నది ఏంటి అనంటే, అంతిమ తీర్పులో నిర్దోషిగా ఎంచబడుట మాత్రమే కాదు, కానీ వెంటనే వీలైనంత త్వరలో తీర్పు జరగాలని ఆయన ఆశిస్తున్నాడు. 13వ వచనంలో మనం ఏం చదువుతాం? యెహోవా లెమ్ము. అప్పుడెప్పుడు సెకండ్ కమింగ్ వచ్చినప్పుడు నిత్యత్వంలో అప్పుడు తీర్పు తీర్చవచ్చు, అప్పుడు కాదయ్యా ఈ సందర్భంలో నాకు తీర్పు తీర్చు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము, దుష్టిని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము అని మొరపెట్టుకున్నాడు. అయినా కానీ న్యాయ తీర్పు కొరకు ఇలాంటి దేవుని వేడుకున్న వ్యక్తి ఈ లోకానికి చెందినవాడు కాదు. ఈ లోకానికి చెందినవాడు. అలాంటి వాళ్ళు దేవునికి ఈ విధంగా మొరపెట్టుకునేటువంటి వాళ్ళు, న్యాయ తీర్పు జరిగించు ప్రభువా అని చెప్పేవాళ్ళు ఎవరండి? ఈ లోకానికి చెందినటువంటి వాళ్ళు కాదు. అందువలన 14వ వచనంలో ఏమంటాడు? లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము అని అన్బిలీవర్గా లేకపోతే లోకస్తుడిగా ఆయన కోరుకోవట్లేదు. లోకస్తులు అట్లా చేస్తారు, వాళ్ళ లోకుల చేతిలో నుండి నన్ను రక్షించు ప్రభువా అని ఆయన వేడుకుంటున్నాడు. ఓకే,
మరలా మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, దేవుడు సర్వాధికారి, ఎల్లవేళలా ఉంటాడు. కాబట్టి చిట్ట చివరకు తనను నిర్దోషిగా ఎంచగలిగే దేవుడే. చిట్ట చివరికి తప్పనిసరిగా దేవుడు న్యాయ తీర్పు తీరుస్తాడని నమ్మాడు. నీ సన్నిధి నుండి, 2వ వచనం, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. ఓకే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సరే చిట్ట చివరకు దేవుడు తప్పకుండా నీతిమంతులుగా జీవించేటువంటి వాటిని నీతిమంతులుగా తీర్పు తీరుస్తాడు. నిర్దోషిగా తీర్చగలిగేటువంటి దేవుడు. ఎందువలన? ఆయన సర్వాధికారి కాబట్టి. ఇక ఆయనకేమి, సర్వాధికారి, సర్వజ్ఞాని కాబట్టి ఆయన న్యాయ తీర్పు తీర్చగలడు చిట్ట చివరకు. అది జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో లేకపోయినా కానీ తర్వాత తప్పకుండా దేవుడు న్యాయ తీర్పు చేస్తాడు. నిజంగా మాట్లాడితే ఆయన ప్రజల ఎడల, దేవుని ప్రజల ఎడల దేవునికి గల నమ్మదగిన ప్రేమను బట్టి వేడుకుంటున్నాడు. అయ్యా, నీవు నమ్మదగినటువంటి దేవుడు, నువ్వు ప్రేమించేటువంటి దేవుడు, నీ ప్రజలను ప్రేమించేటువంటి దేవుడు అని ఆయన నమ్ముతూ దేవుని దగ్గరికి వచ్చి వేడుకుంటాడు. 7వ వచనం, నీ శరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. దేవుడు తన పిల్లల ఎడల తప్పకుండా ఒక స్పెషల్ ప్రేమ చూపించుతాడు. తన రక్షించేటువంటి ప్రేమ వేరు, తన పిల్లల ఎడల చూపించేటువంటి కుటుంబ ప్రేమ వేరు. ఓకే, ఆ విధంగా ప్రేమ వివరించబడింది బైబిల్లో. అంటే అన్ని రకాల ప్రేమ ఉంటుందని కాదు, బట్ మనం కూడాను ఏదన్నా హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు అంకుల్ అంటారు. మన సొంత కుమారులు వాళ్ళు వేరుగా అంటారు కదా. ఈ పాఠములన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. ఏదో విధంగా వీటిలో కొన్ని కానీ అన్నీ కలిసి కానీ పదే పదే బైబిల్ గ్రంథంలో తటస్థపడుతున్నవి. ఇవన్నీ కూడాను, ఈ పాఠాలన్నీ కూడాను ఏదో రీతిగా ఈ పాఠాలన్నీ కానీ లేకపోతే ఒక్కొక్కటి కానీ అక్కడక్కడ బైబిల్ గ్రంథంలో తటస్థపడుతూనే ఉంటాయి. ఇదే తీరులో పౌలు కూడా పేర్కొంటున్నాడు. తటస్థపడుతున్నాయి కదా, పౌలు సంగతి ఏంటి? రోమా 12:17 నుండి 19లో ఈ మాటలు చదువుతాం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ఫలమునెత్తును అని ద్వితీయోపదేశకాండం 32-35లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని దృష్టిలో పెట్టుకుని పౌలు చెప్పుతున్నాడు. అంటే పగ తీర్చుకోకూడదు, అది ఈ లోకానికి సంబంధించినటువంటి ఆలోచన తీరు కాదు. కానీ ఒక విశ్వాసిగా ఆ పందాలో వెళ్ళాలి. అలాంటి ఆ పాఠం నేను నేర్చుకున్నాను. ఎన్నోసార్లు దేవుడు నన్ను పరీక్షించాడు, నేను పగ తీర్చుకుంటానా అని. అది చెప్పడానికి అది సమయం లేదు. కానీ అది ఎప్పుడు కూడా, అంటే ఆ విషయంలో నేను పర్ఫెక్ట్ అయ్యానని కాదు, కానీ దేవుడు ఆ విషయంలో మనకి పరీక్ష పెడతాడు, ఆ సందర్భాలు కల్పిస్తాడు. పగ తీర్చుకొనుట నా పని, పగ తీర్చుకొనుట, న్యాయం తీర్చటం అది దేవుని యొక్క ప్రెరాగేటివ్ అంటారు, ఎక్స్క్లూజివ్ క్లెయిమ్. ఆయనకు ఒక్కడికే ఆ హక్కు ఉంది, పగ తీర్చుకునేటువంటి హక్కు.
దేవుని పిల్లలకు లేదు. అది ఇండివిజువల్ లెవెల్. ఇక యుద్ధాలు, కోర్టులు, తీర్పు అనేది అది వేరే లెవెల్. కోర్టులో ఎవరు అన్యాయం చేస్తే దానికి తగినట్టుగా జరిమానా కట్టాలి వాళ్ళు. కంటికి కన్ను, పన్నుకు పన్ను అంటే అర్థం అది. అంటే అప్రాప్రియేట్ జడ్జిమెంటు కోర్టులో తీర్చాలి. వ్యక్తిగతంగా అయితే రెండో చెంప చూయించు, నువ్వు పగ తీర్చుకోవద్దు. అంటే డిస్కస్ చేయకూడదని కాదు, స్ట్రైక్ చేయకూడదని కానీ కత్తి తీసుకుని పడవకూడదు, చంపకూడదు, తిట్టకూడదు. ఓకే, పగ తీర్చుకుంటే దేవునిది కాబట్టి ఆ దేవునికి వదిలిపెట్టాలి. ఆయన బాగా తీర్చుతాడు. ఒక లేట్ చేయవచ్చు అని అనుకోవచ్చు. పోయినసారి చెప్పుకున్నటువంటి రీతిగా ఎంత లేట్ చేస్తే అంత సన్నగా తరుగుతాడు. ఓకే, ఇలాంటి నమ్మకం కలగాలి. అప్పుడు ఏంటి అంటే దేవుడు తీర్పు తీస్తాడని దేవుడికి వదిలేస్తే, ఆ విధంగా నమ్మితే మనకు తలనొప్పి ఉండదు, చికాకు ఉండదు, నెమ్మది వస్తుంది. నేనైతే అక్కడ అపోస్తలుడైనటువంటి దావీదు మహారాజు ఇక్కడ చెప్తుంది ఏంటి అని అంటే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదని బ్రహ్మాండంగా చెప్పాడు కదండి 15వ వచనంలో. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందను. నీతిమంతుడే దేవుని వేడుకుంటాడు, నువ్వు న్యాయం చేయి దేవా అని. ఆయన నీతి గలవాడై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందను. అలాంటి నెమ్మది ఆయనకు కలిగింది అలాంటి పరిస్థితుల్లో. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పినటువంటి రీతిగా మనల్ని గురించి ఎవరన్నా అబద్ధం చెబుతుంటే, దుర్మార్గంగా మన గురించి చాటిస్తూ ఉంటే, సింహం వలె గర్జిస్తూ మనల్ని వెంటాడుతూ ఉంటే, మనం నీతిమంతులుగా, బిలీవర్స్గా, విశ్వాసులుగా మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి. ఎందువల్లంటే లాట్ ఆఫ్ సిన్ ఈజ్ సోషల్ సిన్. ఓకే, వీ కెన్ ప్రైజ్ ద గాడ్ ఆఫ్ హెవెన్, బట్ హౌ డు వీ ట్రీట్ ద మ్యాన్ ఆన్ ఎర్త్? హూ ఈజ్ దిస్ మ్యాన్? మ్యాన్ హూ ఈజ్ క్రియేటెడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్ అని యాకోబు చెబుతాడు. అదే నాలుకతో నువ్వు దేవుని ఆదివారం దినాన నువ్వు స్తోత్రం చెల్లిస్తున్నావు. అదే నాలుకతో దేవుని స్వరూపంలో చేయబడినటువంటి నీ సహోదరుని ద్వేషిస్తున్నావు, దూషిస్తున్నావు. అదేంటి అని అంటాడు. అదే నాలుకతో నువ్వు చేస్తున్నావు. దీనిలో ఎవరు కూడా గ్రాడ్యుయేట్ కాదు, కానీ దేవుని యొక్క వాక్యం ఆ విధంగా చెబుతుంది కాబట్టి యాకోబులో దాన్ని అనుసరించటానికి మనం ఆశించాలి, ప్రార్థించాలి. క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితమే దావీదు మహారాజు, మనకున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో లేకపోయినా కానీ ఆ విధంగా ఆయన దేవునికి అప్పగించాడు. చూడండి, అది ఎగ్జాంపుల్, పవర్ఫుల్ ఎగ్జాంపుల్. డేవిడ్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఎగ్జాంపుల్. లెట్ us ఫాలో. అండ్ అప్పుడు మనకు నెమ్మది ఉంటుంది. దేవుడికి వదిలేద్దాం. థ్యాంక్ యూ. విల్ జస్ట్ క్లోజ్ ఇన్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. దేవుడు యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి
నీకు సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.